నమస్తే అందరికీ. ప్రాణాయామ శాస్త్రీయమైన కళ. ఇందులో న్యూటన్ గమన సూత్రాలు చూద్దాం. యాంత్రిక శాస్త్రానికి న్యూటన్ అందించిన ముఖ్యమైన గమన సూత్రాలు 3. 1. బాహ్య బల ప్రయోగం జరగనంత వరకు ప్రతి వస్తువు నిశ్చల స్థితిలో కానీ సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు కానీ ఆయా స్థితిలోనే ఉండును. కరెక్ట్. నంబర్ 2. ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగములోని మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే బాహ్య బలానికి అనులోమానుపాతంలో నుండి బల దిశలో జరుగును. 3. ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. మన చుట్టూ ఉన్న భౌతిక విశ్వము ఈ నియమాలకు లోబడి ఉండును. మనము గమనించుచున్న లేక చూచుచున్నట్టి విషయాలకు శాస్త్రీయముగా పరిశీలించి కారణాన్ని కనుగొటయే అతి ప్రాముఖ్యమైన అంశము. ఈ శతాబ్దపు తొలి అర్ధభాగములో సాంప్రదాయ యాంత్రిక శాస్త్ర వర్ణపటము విస్తారము చెంది స్థిరమైన ఉద్దేశ్యముతో క్వాంటం యాంత్రిక శాస్త్రము వైపు నడిపించినది. దీనితో భౌతిక విశ్వములో సూక్ష్మాతి సూక్ష్మత గల వస్తు ప్రపంచము వైపుగా పరిశోధనలు కొత్త పుంతలు తొక్కినవి. పరమాణువులు, అణువులు వంటి అతి సూక్ష్మములైన కణాల పరిమాణాలు, తదితర ధర్మములు మరియు ఖగోళ శాస్త్రములకు సంబంధించిన పాల పొంతలు, గాలక్సీలకు సంబంధించిన పరిమాణాలు, దూరాలు మొదలగునవి అంశములను గూర్చిన పరిశోధనలో న్యూటన్ గమన సూత్రాలు నిరుపయోగములైనవి. దీనికి ప్రత్యామ్నాయముగా వీలైన రీతిలో అన్వయించగల క్వాంటం యాంత్రిక శాస్త్రమును ఉపయోగించవలసి వచ్చినది. న్యూటన్ గమన సూత్రాలు సాధారణ వేగాలు, బలము, త్వరణము మొదలైనవి లెక్కించుటకు సారినప్పటికీ కాంతి వేగంతో సమానముగా చలించు దృగ్గోచరము కానీ ఎలక్ట్రానిక్, న్యూట్రాన్ వంటి సూక్ష్మాతి సూక్ష్మ కణాల విషయంలో అవి నిరుపయోగమైనవి. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతము న్యూటన్ గమన సూత్రాలను సామాన్యీకరించినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మ కణాలు వేగాలకు సంబంధించిన నియమాలను తగినంతగా వివరించినది. సామాన్యీకరించబడిన ఐన్స్టీన్ నియమాలు మరియు ప్రాబబిలిస్టిక్ మెకానిక్స్ యొక్క నియమాలు సాధారణ వేగాలు మరియు పరిమాణాలను లెక్కించుటకు వీలైన న్యూటన్ నియమాలుగానే చివరకు పరిణమించినవి. ఎడతెగకుండునట్టి విశ్వము, కాలము, హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం విజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని విస్తారము కాంచినది. అది నెక్స్ట్ చూద్దాం.